ఇక నేను వెళ్ళను. ఒక్క నిమిషం ప్లీజ్, నా కోసం. గుర్తుందా నీకు ఆ జ్యువెలరీ స్టోర్? ఆ టైంలో అనుకోకుండా మన ఇద్దరం అక్కడ కలుసుకున్నాం. అప్పుడు మనిద్దరికీ తెలీదు మన జీవితాలు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి అని. కానీ పెళ్లితో ముడిపడిన ఈ తీపి గుర్తులు మనల్ని ఒకే బంధంతో కలిపుంచాయి. ఇప్పుడు నేను నిన్ను ఆఖరిసారిగా ఒకటి అడగొచ్చా ప్రజ్ఞ? ప్లీజ్. ఇప్పుడు నువ్వు నా కోసం చివరిగా ఒక్కసారి మన పెళ్లి రోజు దుస్తులు వేసుకురాగలవా ప్లీజ్? ఏ జ్ఞాపకాలు బాధను కలిగిస్తాయో వాటిని మళ్ళీ గుర్తు చేయకండి. మీరు మీ మనసుని మోసం చేయకుండా నచ్చ చెప్పుకోండి. లేదంటే జీవితాంతం అది మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. దానికి మీరు బాధపడుతూ ఉండాలి. ఇప్పటికే చాలా రాత్రైంది, పడుకోండి. నాకు తెలుసు సరళగారు, ఈరోజు నేను మళ్ళీ నా మాటను నిలబెట్టుకోలేకపోయాను. నేనిచ్చిన మాటను పూర్తి చేసుకోలేకపోయాను. నేను మీకు మాటిచ్చాను, ఈ పోరాటంలో ప్రజ్ఞకు తోడుగా ఉంటానని. మీకు నమ్మకం కూడా కలిగించాను. ఖచ్చితంగా ప్రజ్ఞ గెలుస్తుందని. ప్రజ్ఞ గెలుపు గురించి కాకుండా ఇప్పుడు మీరు మీ అమ్మాయి విడాకుల గురించి వినే పరిస్థితి వచ్చింది. అభికి పెళ్ళి. నానమ్మ ఏదో ఒక పద్ధతి ఉంటుంది కదా, ఏదో ఒక దారి. దానివల్ల మనం ఈ పెళ్లిని ఆపడానికి ఏదో ఒకటి ఉంటుంది నానమ్మ. ప్లీజ్ ఆలోచించండి. ఏ దారి లేదు బాబు. మనం ఈ పెళ్లిని ఆపేశామంటే అప్పుడు తన్ను ఇంకేదైనా ముహూర్తం పెట్టించుకుంటుంది. ఈ పెళ్లిని ఆపగలిగిన వారెవరైనా ఉంటే అది కేవలం ఒకే ఒకరు, ప్రవీణ్, అభి. ఒకవేళ అభి ప్రజ్ఞ మనసులో ఒక్కసారి నమ్మకం కలిగిస్తే అప్పుడు ప్రజ్ఞని గెలవకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడే దారి ఉంటుంది.
హలో Congratulations and celebrations for a happy married life to Tanu, my baby. హలో, ఇంకా నాకు పెళ్లి కాలేదు నిఖిల్. అరే ఏంటి తను? ప్రజ్ఞ మీ పెళ్లికి అంగీకరించినప్పుడు మీ పెళ్లి జరగకుండా ఎవరు ఆపగలరు? ఇప్పుడు అన్ని ఏర్పాట్లు నేను కూడా మొదలు పెట్టేశాను. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నావు? ఏంటి తను నా కాబోయే అత్తగారిని మామగారిని పికప్ చేసుకోవడానికి. ఏంటి? ఎందుకు? వాళ్ళు నా పేరెంట్స్ కదా, రిసీవ్ చేసుకోవడానికి నువ్వెందుకు వెళ్తున్నావు? ఏయ్ తను 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 నీకెప్పటికీ అర్థం కాదు. పెళ్లి చేసుకోబోతున్నావు కదా, మరి నేను కూడా నా ఫ్యూచర్ గురించి అడ్వాన్స్డ్గా ప్లానింగ్ చేసుకోవాలి కదా. నేను అది చేయడానికి వెళ్తున్నాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మైండ్ కాస్త పనిపెట్టు. బాయ్. నిఖిల్ ఉన్నాడే, నా రక్తం తాగుతున్నాడు. నాకు అనిపిస్తుంది వాణ్ణి. మూడు పాడు చేసుకోవద్దు తను. ఈరోజు నీ పెళ్లి కదా. ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో కష్టాల తర్వాత నీకు పెళ్లి చేసుకునే రోజు వచ్చింది. నువ్వు కేవలం పెళ్లి గురించి ఆలోచించు, మిగతావన్నీ మర్చిపో. చాలా టైం అయింది. భోజనానికి ఏం చేయాలో చెప్పడానికి ఎవరూ రాలేదేంటి? ప్రజ్ఞ మేడం ఎప్పుడు ఇంత లేట్ చేయలేదు కదా. ఈరోజు ఎందుకు రాలేదో తెలియలేదు. రాబిన్, ఇంతవరకు టిఫిన్ వడ్డించలేదు నువ్వు. నీకు తెలుసు కదా ఈరోజు త్వరగా టిఫిన్లు చేసి అభి ఇంకా తన్నుల పెళ్లికి వెళ్లాలని. అంటే ఎప్పుడైతే టిఫిన్ త్వరగా తినాల్సి ఉంటుందో ఆ రోజే మీరు టిఫిన్ లేట్ గా చేస్తారా? అది యాక్చువల్లీ ప్రజ్ఞ మేడం ఇంతవరకు రాలేదు, అందుకని ఆవిడ ఏం టిఫిన్ చేయాలో మాకేమీ చెప్పలేదంటే టిఫిన్ ఎలా చేయాలి? చూసారా అత్తయ్య, ఇప్పుడు వీళ్ళు కొత్త సంవత్సరంలో కూడా పాత క్యాలెండర్ ని యూజ్ చేయాలని అనుకుంటున్నారు. హలో, ఇక ప్రజ్ఞ ఇక్కడికి రాదు. ఇప్పుడు ఈ ఇంటికి కొత్త యజమానురాలు తను కదా. ఇక తను ఏదైతే చెప్తుందో అదే చెయ్యాలి. నువ్వు తను ఆర్డర్ నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెళ్లి జరిగిన వెంటనే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతావు? ఎందుకంటే ప్రజ్ఞ మేడం నాకిచ్చినంత రెస్పెక్ట్ తను మేడం దగ్గర దొరకదు కాబట్టి. రెస్పెక్ట్ అంటే తను అసలు నీ చేత ఏ పని చేయించడం లేదా ఏంటి? చేయిస్తారు కానీ ఎప్పుడు నన్ను పనివాళ్లాగా ట్రీట్ చేయలేదు. ఇక తను మేడం ఆవిడ నన్ను బానిసలాగా ట్రీట్ చేస్తుంది కదా. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే ఆవిడ నన్ను మనిషిలాగా అనుకోవటం లేదేమో అని. ఆవిడికి ఇంటితోనే సంబంధం లేనప్పుడు ఇలా బిహేవ్ చేసిందంటే పెళ్ళైన తర్వాత ఇంకెలా బిహేవ్ చేస్తుందో తెలియదు కదా. అందుకని నేనైతే వెళ్ళిపోతాను. అయినా నువ్వు అలా ఎలా వెళ్ళగలవు? నోటీస్ అయితే ఇవ్వాలి కదా. ఇంట్లో పనులు ఎవరు మేనేజ్ చేస్తారు? ఇంత పొద్దున్నే ఏం జరుగుతోంది? ఇంటి పనులు మీరెదురు చూసుకుంటున్నారు. ఇలా చూడండి, తను నా ఫ్రెండ్ కదా, అందుకే తన పెళ్ళైన తర్వాత ఈ బాధ్యతలన్నీ మీకే అప్పగించాలనుకుంటున్నాను. ఎంత బాగుంటుందో కదా. బావుంది. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడంటే ఇదే. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా? ఎవరికి పెళ్ళి? ఎవరి ఏంటి? అదేంటంటే అలియా, నేను పెళ్లికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. అత్తయ్య మీరే చెప్పండి తనకి. అదేంటంటే తన అన్నదానికి అర్థం ఏంటి అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా తన్ను పెళ్లి విషయంలో. అదే అంటోంది ఫ్రెండ్ పెళ్లిలో నువ్వు సంతోషంగా ఉన్నావని. సరే, నేను కూడా పెళ్లికి రెడీ అవుతాను. నీకు తెలుసా, నువ్వు నాకు ఏ విషయంలోనూ కాదని చెప్పలేవు. ఎంత విచిత్రమైన విషయం, ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, నా కలలో ఉన్నావు. నా లైఫ్ మీద నా కంట్రోల్ లేదు, కానీ నా కలలకి మాత్రం నేనే మహారాజుని. ఇక నా లైఫ్లో నేను ఏమైనా చేయగలను. అందుకని నువ్వు నన్ను అస్సలు ఆపలేవు.
ఇది నిన్న రాత్రి కోసం నేను నిన్ను ఈ బట్టలు వేసుకోమని చెప్పినప్పుడు నువ్వు నాకు ఎమోషనల్గా క్లాస్ పీకావు కదా. ఎలా అనిపిస్తుందంటే ఇది నిజమైతే బాగుంటుందని కదా. నువ్వు ఇది కల కాదు, ఇప్పుడు జరిగేదంతా కూడా నిజమే. నువ్వు నేను చెప్పిన మాట విన్నావా? ఎలా అనిపిస్తుందంటే చనిపోయే ముందు ఆఖరి ఇప్పుడు నేనేమీ చావడం లేదు కదా. నువ్వు నాకు బతకడానికి ఒక కారణం అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ. మీరు ప్లీజ్ గాడ్, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఎలాగోలా నువ్వు ఈ పెళ్లి నాపి ఏదో ఒక మిరాకిల్ చేయి. అభి, అభి, ఎక్కడికి వెళ్తున్నావు? నా కాబోయే భర్తని కలవడానికి. అభి తన గదిలో లేడు, నేను అక్కడి నుంచి వస్తున్నాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను నీ మాటలు నమ్మేస్తానోనా? లేదు, నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. ఏమైంది వదిన, మీకు మీ మరిది మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఏమన్నావు నువ్వు? మీరు సరిగ్గానే విన్నారు వదిన గారు. మీకు ఆ అభితో పెళ్లి కాబోతుంది కాబట్టి మీరు నాకు వదిన గారే కదా. మరి వదినంటే తల్లితో సమానం అంటారు. మరిది తన వదినతో అబద్ధం ఎలా చెప్పగలడు? వావ్, ఐ లైక్ ఇట్. సో ఫైనలీ నీకు నిన్నటి విషయం అర్థమైందన్నమాట. అవును. అయితే సరే, నేను అభిని ఇంకెక్కడైనా వెతుకుతాను. అలాగే వదిన గారు. నువ్వు నాకు వదిన వరసే అవుతావు. ఎందుకంటే నీ బిడ్డ తండ్రి నిఖిల్ నాకు ఒకప్పుడు స్నేహితుడే కదా. నువ్వు నా ఇంకో విష్ని కూడా పూర్తి చేస్తావా? ఏంటది? నువ్వు నాతో పాటు నా పెళ్ళికొస్తావా? ప్లీజ్. నువ్వు నా ఇంకో విష్ని కూడా పూర్తి చేస్తావా? ఏంటది? నువ్వు నాతో పాటు కలిసి నా పెళ్ళికొస్తావా? ప్లీజ్.
మనిద్దరి మధ్య ఉన్న ప్రేమని, మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేనెప్పటికీ మర్చిపోవాలనుకోవట్లేదు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ నేను ముందడుగు వేయలేకపోతున్నాను ప్రజ్ఞ. ఒకవేళ నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. లేదంటే ఈ పెళ్లితో నాకొక కొత్త బంధం ఏర్పడిపోతుంది. కానీ దాని అర్థం ఇది కాదు కదా. ఈ పెళ్లి కారణంగా ఈ జ్ఞాపకాలతో ముడిపడిన మనిద్దరి బంధం ఎప్పటికీ అంతం అయిపోదు. నేనైతే మర్చిపోలేను కదా నీతో కలిసి ఇక్కడ గడిపిన మధుర క్షణాల్ని. మనిద్దరం కేవలం ఈ గదినే కాదు, మన జీవితాల్ని కూడా షేర్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మీకు కొత్త జీవితం దక్కుతుందో అప్పుడు మీరు మీ పాత జీవితాన్ని మర్చిపోవాలి. మీరు ఒక్కడుగు ముందుకు వేస్తే చాలు, మీ జీవితంలో ముందుకు వెళ్ళగలరు. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అడుగు ముందుకేస్తే సరిపోదు. ఒకవేళ ఎవరైనా నీ చేతిని పట్టుకున్నారంటే ఆ పట్టుకున్న చేతిని వదిలిపెట్టకూడదు కదా. ఒకరి చెయ్యి వదిలేస్తే దాని అర్థం వాళ్ళని వదిలేసినట్టు కాదు. నేను మీకు మాటిచ్చాను కదా, నేనెప్పుడూ మీకు ఒక ఫ్రెండ్గా జీవితాంతం తోడుగా ఉంటానని. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ నేనెప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలేను. కాకపోతే ఈ స్నేహం తప్ప మీరు మిగతావన్నీ పూర్తిగా మర్చిపోవాలి. నువ్వు మర్చిపోగలవా? ఒకవేళ మన ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేకపోతే నాతో రావడానికి ఏంటి ప్రాబ్లం? నువ్వు గనుక నాతో పాటు రాలేదంటే అప్పుడు నాకు అనిపిస్తోంది నిన్ను మోసం చేసి నేను సంతకం చేయించుకున్నందుకు నన్ను క్షమించలేదు అని. నా కోసం కాకపోయినా కనీసం మనిద్దరం కలిసి గడిపిన సమయం కోసమైనా నువ్వు నాతో పాటు రావాల్సిందే. మీకు మంచి రోజులు రావాలని నేనెప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. కానీ ఏ రోజులైతే నేను కష్టాల్లో గడిపానో, ఏ రాత్రులైతే నేను ఒంటరిగా ఏడుస్తూ గడిపానో, ఏ ఫీలింగ్స్నైతే నేనెవరికీ చెప్పలేకపోయానో, వాటన్నిటి వల్ల నేను మీ పెళ్లికి రాలేను. మనిద్దరికీ తెలుసు కదా ఫైనల్గా ఏం జరగబోతుందని. నువ్వు ఇంటి యజమానురాలుగా రాకముందే ఈ విషయం గురించి తెలుసు కదా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను నీకు చెప్పాను కదా వెళ్ళొద్దని, కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు నా మాట విన్నప్పుడు నేనెందుకు నీ మాట వినాలి? ఈ రోజు ఇదంతా జరుగుతుందంటే అది కేవలం నీ వల్లే జరుగుతుంది. కానీ కారణం నువ్వు చెప్పవు కదా నాకు. కారణం మనలో ఎవరైనా కావచ్చు, కానీ నాకు ఈ విషయంలో సంతోషంగా ఉంది. మీరు ఎంత తెలివైన వారయ్యారంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. ఎంత బాధ్యతగా ఉంటున్నారంటే ఎలాంటి డెసిషన్ అయినా ఎమోషనల్ అయిపోకుండా తీసుకుంటున్నారు. మనం ఈరోజు ఏ సిచ్యువేషన్లో ఉన్నామో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరేమో, కానీ నేను మీరిచ్చే ఇన్విటేషన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేను. నువ్వు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడేశావు కాబట్టి నువ్వు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందో దాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేనిప్పుడు మీకు ఎలా చెప్పాలి? మీరు మరొకరికి సొంతం అవుతుంటే అది చూసి నేను తట్టుకోలేను. నా నుదుటిని ఉండాల్సిన కుంకుమని మరొకరి నుదుటిని చూడలేను. మీకు కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది, కానీ నా జీవితం అక్కడే అంతమవుతుంది. చూసుకొని వెళ్ళలేవా? సారీ సార్, అవుట్. రాబిన్. ఎస్ సార్. తప్పు నాదే. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్. ఎప్పుడైతే మీకు కొత్త జీవితం దక్కుతుందో
అప్పుడు మీరు మీ పాత జీవితాన్ని మర్చిపోవాలి. ఈ స్నేహం తప్ప మీరు మిగతావన్నీ పూర్తిగా మర్చిపోవాలి. ఎలా చెప్పాలి తనకి ఇదంతా జరగకుండా ఉండడానికి నేను కారణాలు వెతుకుతున్నానని? తను లేకుండా నేను జీవితంలో ముందుకు వెళ్ళాలనుకోవడం లేదు. ప్లీజ్ ప్రజ్ఞ, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఐ నీడ్ యూ. ఇక్కడే నాకు తోడుగా ఉండు. ఇదంతా జరగకుండా ఆపి